జై శ్రీరామ. జై శ్రీరామ్. ఇప్పుడు మనం మిగిలిన ఈ నారాయణ అనే భక్తి భజనలో మనం సెకండ్ పార్ట్ నేర్చుకుంటున్నాం. అందరికీ కూడా ప్రతి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే చాలా మనం ఉండే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొన్న మేము ఇలాగే ఒక భజన కార్యక్రమానికి సత్సంగం కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కారులో ఒక జస్ట్ వన్ ఇయర్ పైన 2 months అంతే, 1.5 year ఉంటుంది. ఆ పాప రోడ్డు మీద అడ్డంగా వచ్చి రోడ్డు మీద కూర్చుని అక్కడ కూర్చుని ఉండిపోయి ఆడుకుంటుంది. జస్ట్ కారు వాళ్ళు బ్రేక్ వేయకుండా ఉండుంటే పాపకి వెళ్ళిపోయేది. మరి ఆ తల్లిదండ్రులు మరి ఎలా వదిలేస్తారో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అతివృష్టి అనావృష్టికి ఉంటే చాలా కేర్ తీసుకుంటున్నారు, లేదంటే వదిలేసినట్టుగా ఉంటున్నారు. అలా కాదు, మన పేరెంట్స్ని 2 విధాల భయం భక్తి ఉండాలి, అలాగే మనం చాలా కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండాలి. ఇది ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలండి. చూడప్పుడు రామ అనరాధా ఈ ఒక్కసారి, రామ అనరాధా ఈ ఒక్కసారి, రామ అనరాధా ఇంకొకసారి, రామ అనరాధా ఇంకొకసారి, రామ అనరాధా మరొకసారి, రామ అనరాధా మరొకసారి, రామ అంటేను రోగము తొలగును, రామ అంటేను రోగము తొలగును, రామ అంటేను రోగము తొలగును, రామ అంటేను రోగము తొలగును, కృష్ణ అనరాధా ఈ ఒక్కసారి, కృష్ణ అనరాధా ఈ ఒక్కసారి, కృష్ణ అనరాధా ఇంకొకసారి, కృష్ణ అనరాధా ఇంకొకసారి, కృష్ణ అనరాధా మరొకసారి, కృష్ణ అనరాధా మరొకసారి, కృష్ణ అంటేను కష్టము తొలగును, కృష్ణ అంటేను కష్టము తొలగును, కృష్ణ అంటే కష్టము తొలగును, కృష్ణ అంటేను కష్టము తొలగును, శివ శివ అనరాధా ఈ ఒక్కసారి, శివ శివ అనరాధా ఈ ఒక్కసారి, శివ శివ అనరాధా ఇంకొకసారి, శివ శివ అనరాధా ఇంకొకసారి, శివ శివ అనరాధా మరొకసారి, శివ శివ అనరాధా మరొకసారి, శివ శివ అంటేను చింతలు తొలగును, 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 నారాయణ చాలా మంచిదమ్మా. ఇలాంటి భక్తి గీతాలు నేర్చుకుంటూ నువ్వు కూడా చిన్నపిల్లవైనా కూడా ఇవన్నీ నేర్చుకుంటున్నావు. ఇలా అందరినీ కూడా నేర్చుకుని చక్కగా భగవంతుడి భక్తిలో మునగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీ